అందరికీ నమస్తే అండి. నేను విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. ఆ ప్రెస్ మీట్‌లో చాలా అంశాల గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ గురించి మాట్లాడాడు. అలాగే జర్నలిస్ట్ సాయి గురించి కూడా మాట్లాడాడు. ఎన్నాళ్ళో నేను న్యూట్రల్‌ని, నేను పెద్ద మేధావిని, నేను నిఖార్సైన జర్నలిస్ట్‌ని అని చెప్పేసని తనకు తానుగా చెప్పుకుంటాడు. ఎవడైనా ఏదన్నా అన్నాడనుకోండి, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు లేదంటే ఇంకోటి అన్నాడనుకోండి, అమ్మ, అబ్బా పుట్టకల దాకా కూడా వెళ్ళిపోతాడు. అయితే ఇవాళ స్వయంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నెంబర్ 2 ఇప్పుడు కాదులే అనుకోండి పార్టీకి రాజీనామా చేసేసాడు. విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చుద్ది, ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తుల్లో జర్నలిస్ట్ సాయి కూడా ఒకడని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ సాయి. నేను విన్నావు కదా సాయి, నీ గురించి విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. విజయసాయిరెడ్డి చెప్పాడంటే ఆషామాషి వ్యవహారం కాదు. నువ్వు తీసుకోకుండా విజయసాయిరెడ్డి చెప్తాడా? ఎందుకంటే నిన్నమోన్నటి దాకా విజయసాయిరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే కదా. వాళ్ళకి తెలుసు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతమంది యూట్యూబర్లకి, యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇచ్చుద్దో విజయసాయిరెడ్డికి తెలియకుండా ఏముండదు కదా. సో తెలిసింది కాబట్టి చెప్పాడు. మరి ఇప్పుడు ఏమంటావు? నేను కార్స్ అయిన జర్నలిస్ట్ని అండి, ఎవడన్నా నేను ఏదైనా అన్నాడు అనుకో, డబ్బులు తీసుకుంటున్నావు పేటీఎం అని చెప్పేసి అమ్మ, అబ్బా, అయ్యా పుట్టకల దాకా వెళ్ళిపోతావు కదా, మరి ఇప్పుడు నేను ఏ చెప్పించు కొట్టాలి? విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలకే కౌంటర్గా ఏదైనా మాట్లాడేవా? ఆ సాహసం చేయడు మళ్ళీ అని. ఇది మన దిక్కుమాల బతుకు. నేను ప్రతి సందర్భంలోనూ కూడా చెప్తూ ఉంటాం, నీ భజన మామూలు భజన కాదు సాయి. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అంటే లేదండి నేనేం డబ్బులు తీసుకున్నా, నాకు అలాంటి అలవాట్లు లేవు, డామ్ డూన్ డకారం అంటాడు. ఇగో నెంబర్ 2 గతంలో, ఇప్పుడు కాదులే. డైరెక్ట్గా విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? నువ్వు ఒకడివి, ఆ కాశ్మీర్ ఒకడు, తర్వాత ఇంకొకటి ఎవడో జర్నలిస్ట్ ఉంటాడు, విఎన్ఆర్ ఒకడు అడుగుడు, ఇంకా చాలామంది ఉన్నారు కుహానా మేధావులు. మీ అందరికీ డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు కదా విజయసాయిరెడ్డి మాటల్లోనే. మరి దానికి సమాధానం ఏం చెప్తావు? ఇప్పుడు విజయసాయిరెడ్డిని కూడా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినట్టు లేదంటే ఇంకొకలాగా అమ్మ, అబ్బాయి అలా అన్నావు అనుకో, ఆధారాలతో సహా జీవిస్తాడు, చచ్చిపోతావు, గుర్తుపెట్టుకో బాగా. కాబట్టి ఏంటంటే ఇకనైనా సరే నువ్వు వీడియోలు నీ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, తప్పు కాదు కదా, తప్పు అనట్లేదు. కానీ ఎదుటోడికి పాఠాలు చెప్ప మాకు. నువ్వు ఏబిఎన్నో లేదంటే టీవీ5నో ఈనాడనో నువ్వు 10 మందికి పాఠాలు చెప్పమాక. నీ వీడియోలన్నీ చూస్తూనే మాకు అర్థమైపోతుందిగా. పోనీ నువ్వే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కాదు, మేమైతే నిఖార్సుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పుకుంటాం మేము. ఇప్పుడు నువ్వు అలా చెప్పుకొని చెయ్యి, బ్రహ్మాండంగా ఉంటుంది. న్యూట్రల్ ముసుగు వద్దు అంటున్నావు. ఆ న్యూట్రల్ ముసుగు ఇకనైనా తీసేయి, అది వర్కౌట్ అవ్వదు మనకి. న్యూట్రల్ ముసుగులో నువ్వు ఎన్ని రోజులు జనాన్ని మోసం చేయాలని చూసినా అది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది సాయి.